మనోడు ఇట్లా మీసకట్ట తిప్పే విధానంకి అయితే అల్టిమేటెడ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. మీరు డాన్స్ మాస్టర్ కాదు సార్, మీరు తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ సార్. ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అంటే చేనే. నా ఫ్రెండ్ పేరు సన్నీ, బ్లాక్ బస్టర్ ఇట్టిచ్చాడు విజయ్ బిన్ని. మనోడు ఇట్లా మీసకట్ట తిప్పే విధానంకి అయితే అల్టిమేటెడ్ క్లాస్ మాస్ ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అయిపోతారు భయ్య. నిజంగా ఒక 10 years ఒక హీరోయిన్ ప్రేమించడం, అదే హీరోయిన్ మళ్ళీ 10 years హీరోని ప్రేమించడం అనేది అదొక వే ఆఫ్ వెళ్తే నిజంగా అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ భయ్య. ఇక అల్లరి నరేష్ క్యారెక్టర్ ఏంటంటే నాగార్జున గారికి బ్రదర్ క్యారెక్టర్గా చూపించారు, చాలా బాగుంది. అలాగే అల్లరి నరేష్కి వైఫ్ క్యారెక్టర్ చేశారు, ఆమె అయితే అల్టిమేటెడ్ భయ్య. తన లుకింగ్ కానీ, తన డ్యాన్స్ కానీ, తన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకోటి భయ్య మెయిన్ ఎక్కువ హైలైట్ ఏంటంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య, సాంగ్స్ భయ్య చాలా బాగున్నాయి. అంటే మనం యూట్యూబ్లో చూసిన దానికంటే థియేటర్లో చూసిన దానికి చాలా డిఫరెంట్గా ఉంది. సాంగ్స్ అయితే బాగున్నాయి. అలాగే హీరోయిన్ గ్లామర్ అయితే అల్టిమేటెడ్, సినిమాకి ఇంకో ప్లస్ అది భయ్య. సినిమాలో ఏంటంటే తగ్గింది ఏంటంటే స్టోరీ అనేది కొద్దిగా క్లారిటీ లేదు, మిగతా అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ కోసాలకే కొద్దిగా స్లో ఉంది. నా ఫ్రెండ్ పేరు సన్నీ, బ్లాక్ బస్టర్ ఇట్టిచ్చాడు విజయ్ బిన్ని. అంత బాగుంది మూవీ అయితే బ్రో. చదువుకోవాలంటే కోటిలో దొరుకుతాయి బుక్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. నిజంగా సినిమా అయితే అంటే అంత బాగుంది బ్రో. మీ అందరికీ తెలుసు తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది హీరోయిన్ ఆషిక్క. నిజంగా చెప్తున్నా అంటే అంత నచ్చింది నాకైతే మూవీ అయితే. మీ అందరికి తెలుసు బ్రో, పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ, బీజిఎంతో కుమ్మేశాడు ఎంఎం కీరవాణి. ఏం మ్యూజిక్ ఇచ్చాడు బ్రో, ఏం మ్యూజిక్ ఇచ్చినాడు. నిజంగా అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ బ్రో. ఇంకోటి చెప్తా, అప్పట్లో మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా, ఏం యాక్టింగ్ చేశాడు నాగార్జున. నేను మూవీకి వెళ్ళేటప్పుడు ఈ గెటప్లో లేను, మూవీ చూసిన తర్వాత నా గెటప్పే చేంజ్ అయిపోయింది. అట్లుంది మూవీ అయితే. నెక్స్ట్ లెవెల్ మూవీ, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి మంచి మూవీస్ వచ్చినాయి. నాగార్జున గారు సూపర్ డూపర్ హిట్ ఇచ్చినారు సార్ మీరైతే, సూపర్ స్టోరీ అండ్ హీ బ్లెండెడ్ ద క్యారెక్టర్స్ వాస్ ఆసమ్, ఎక్స్ట్రాడినరీగా అనిపించిండే. అండ్ అంటే ఒక రీమేక్ని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ ఉన్నది అలాగే ఎమోషనల్ క్యారీ చేస్తూ చేయడం చాలా కత్తి మీద సాము లాంటిది. సో ఇట్ హ్యాస్ డన్ ఏ గుడ్ జాబ్ అనిపించింది విజయ్ బిన్నయ్ గారు. ఇందులో ఒక సీన్ ఉంటుంది బ్రో, నాగార్జున అంటే మీకేం గుర్తొస్తుంది? చైన్. ఇందులో ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటుంది, సైకిల్ అలా ఇస్తున్నప్పుడు ఇలా చైన్ ఇలా పట్టుకునేది, గూస్ బంప్స్ అసలు అంతే. అంటే అది అతికిపోయింది, అలా పెట్టినట్టు అనిపించలేదు. సో న్యాచురల్గా స్టోరీలో బ్లెండ్ అయిపోయింది. ఆ ఒక్క సీన్ చాలు, నేను ఎన్నిసార్లు చూసినా కానీ ఆ ఒక్క సీన్ చాలు, సైకిల్ చైన్తో పట్టుకున్న సీన్ ఎక్స్ట్రాడినరీ. నాగార్జున గారు వన్ మ్యాన్ ఆర్మీ అండి. అంటే 3 నెలల్లో ఇంత సినిమాని ఇంత ఫాస్ట్గా తీసుకురావడంలో నాగార్జున గారు చేసిన వన్ స్ట్రాంగ్ పిల్లర్. దట్ వాస్ ఇంటర్వెల్ సీన్ వాస్ గూస్ బంప్స్. ఆ చైన్ సీన్ అంటే అల్లరి నరేష్ గారిది ఇట్ వాస్ అంటే మనకి ఎమోషనల్గా మన ఇంట్లో ఒక వ్యక్తిగా క్యారీ అయ్యేది అల్లరి నరేష్ గారు అండి. ఈ క్యారెక్టర్ అంజీ క్యారెక్టర్ అల్లరి నరేష్ గారు తప్పించి ఇంకెవరు చేయనట్టుగా అలా మిక్స్ అయిపోయారు. ఒక అన్నదమ్ముల క్యారెక్టర్ అంటే ఈయన చనిపోయినప్పుడు ఉండే క్యారెక్టరైజేషన్ కావచ్చు అంత. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎంఎం కీరవాణి గారు, ఆస్కార్ విన్నర్ మన ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. యాడెడ్ అడ్వాంటేజ్ సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఒక్కొక్క ఎమోషనల్ని క్యారీ చేసే విధానం చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. గుడ్ అండి, అంటే ఆయన వల్లే కదా మొత్తం స్టోరీ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. సో హీ వాజ్ లైక్ నేరేటర్, ఆయనకి మొత్తం చెప్తున్నప్పుడు ఉండేది. అండ్ హర్షిక గారు కావచ్చు, అందరు కూడా అంటే అటు అందంతో పాటు అభినయాన్ని కల్పిస్తూ ఒక మంచి గ్లామరస్గా అట్ ద సేమ్ టైం స్టోరీకి ఒక అందాన్ని తెచ్చేలాగా అభినయాన్ని బాగా కనపరిచారండి. ఇట్ వాస్ ఎ గుడ్ నరేషన్ బై ఆల్ ద 3 యాక్టర్స్ అండ్ దిస్ పీపుల్. వీళ్ళందరినీ ఒక్క ఫ్రేమ్లో ఫిట్ చేయడంలో హీ వాజ్ సక్సెస్ఫుల్. అదే బ్రదర్ చెప్తున్నాయి కదా, సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. సో ఈవెన్ ఈగలు వచ్చినా సస్టైన్ అయ్యేదేమో. ఈవెన్ వీ ఎంజాయ్ ఆల్ ద మూవీస్. సో ఇప్పుడు దాకా ప్రతి మూవీస్ని మేము చూస్తాం, వీ ఎంజాయ్ ఆల్ ద మూవీస్ ఈక్వల్లీ. నా స్వామిరంగా సినిమా ఓకే భయ్య, వన్ టైం వాచబుల్. నాగార్జున గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అల్లరి నరేష్ గారు కూడా చాలా బాగా అంటే ఏడిపించారు, కానీ స్టోరీ కొత్తగా ఏం లేదు, ఆల్రెడీ చూసినట్టే ఉందన్నమాట. నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. రేటింగ్ అయితే 5కి 3 ఇస్తాను భయ్య, అంతే. కామెడీ కూడా ఉంది. అల్లరి నరేష్ గారు నాగార్జున గారి మధ్య ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా బాగుంది కామెడీ. ఎందుకంటే కొంచెం ఆ స్టోరీ నాతో డిసప్పాయింట్ వల్ల సినిమా మొత్తం మర్చిపోయాం మనం. రాజధాని కూడా ఉన్నాడు, అంటే రాజధాని వల్ల సినిమాకి ఏం ప్లస్ ఏం లేదు. రాజధాని ఏదో ఒక వేరే వాళ్ళని పెట్టినా ఓకే, వీళ్ళని కూడా చాలా మైనస్ ఈ సినిమాకి. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ భయ్య. ఏం లేదు అంటే సైకిల్ ఆ పల్లెటూరు వాతావరణం 90s 47 కాబట్టి సైకిల్ వాడారు. ఆ సైకిల్ ఒకసారి చైన్ సీన్ కూడా ఉంటుంది.
మొత్తం నాగార్జున గారు పాత సినిమాలు కూడా కొన్ని కనిపిస్తుంటాయి. మొత్తానికి సినిమా అయితే అదనమాట. డ్యాన్స్ అంటే ఒప్పుకోవచ్చు భయ్య. నాగార్జున గారి గురించి ఆయన కింగ్ ఈజ్ బ్యాక్. మళ్ళీ అది మనం గమ్యం మూవీ మళ్ళీ గుర్తొస్తుంది రీబ్యాక్. లాస్ట్ ఓవరాల్గా మిన్ని ఆయన ఒక కొరియోగ్రాఫర్ కమ్ ఒక ఫస్ట్ మూవీ డైరెక్షన్ పరంగా చాలా అంటే చాలా బాగా తీసినాడు. స్క్రీన్ ప్లే పరంగా కానీ నాగార్జున గారి తర్వాత నరేష్ గారిది వాళ్ళ ముగ్గురి సెంటిమెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సంక్రాంతికి వెళ్ళి తప్పకుండా చూడాల్సిన మూవీ మరొకటి. నా సామి రంగ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను మార్నింగ్ 7:45 షోకి. అండ్ ఓవరాల్ స్టోరీ వచ్చేసి ఒక ఊరి పెద్ద ఆయన కోసం ఇచ్చిన మాట కోసం నాగార్జున కట్టుబడి నిలబడతాడనమాట. సో సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెన్నుముక ఎవరంటే నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు ఓవరాల్ మూవీకి. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. 3 హీరోయిన్లు ఉంటారు, 3 క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. లాస్ట్లో చిన్న ఫీల్ ఏంటంటే మన అల్లరి నరేష్ గారు చనిపోవడంతో కొద్దిగా బాధ కలిగిస్తుంది. కానీ ఒక ఎమోషన్ టచ్ చేశారు డైరెక్టర్ గారు. 53 సినిమాలు కొరియోగ్రఫీ చేసి 54వ సినిమా డైరెక్టర్గా ప్రూవ్ చేస్తున్నాడు విజయ్ బిన్ని గారు. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాడు. చాలా బాగుంది సినిమా కూడా. అండ్ ఓవరాల్గా వచ్చేసి సినిమా ఓవరాల్ రేటింగ్ నాకైతే 3 అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతిలో హనుమాన్ గెలిచిన తర్వాత ఫస్ట్ ఇదే, సెకండ్ ప్లేస్ ఇదే నా సామి రంగ అనమాట. అల్లరి నరేష్ క్యారెక్టర్ అయితే చింపి పడేశాడన్న. నాకైతే గమ్యం సినిమా గుర్తొచ్చేసింది. గమ్యంలో ఎలాంటి క్యారెక్టరేషన్ ఉందో సేమ్ ఇంట్లో కూడా అలానే పెట్టాడు. అందులో చనిపోతారు, ఇందులో చనిపోతారు. అండ్ ఓవరాల్గా వచ్చేసి మన శివ సినిమా ఉంది నాగార్జున గారు, ఆ సైకిల్ చైన్ ఎఫెక్ట్ దీంట్లో చూపించారు. ఓవరాల్గా కింగ్ అనే పదానికి కరెక్ట్ రూపం దీంట్లో చూపించారు అన్నమాట. ఆఫ్టర్ కమ్బ్యాక్ నాకు తెలిసి నాగార్జున గారికి ఇప్పటివరకు హిట్లు లేవు. ఇదైతే పక్కా సూపర్ హిట్ పడింది. సంక్రాంతి బరిలో నిలిచింది నేనైతే ఫస్ట్ హనుమాన్ ఫీల్ అయితే భయ్య. ఆ తర్వాత నా సామి రంగ, మళ్ళీ సైంధవ్, మళ్ళీ గుంటూరు కారం. మూవీలో నాకు నచ్చిన పార్ట్ అంటే నాగార్జున గారిది, అల్లరి నరేష్ గారిది ఇద్దరు కాంబో పర్ఫెక్ట్గా ఉంది. అల్లరి నరేష్ గారి కామెడీ అంటే మరి అంత లేదు భయ్య, బట్ చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళిద్దరు సెంటిమెంట్ కానీ అండ్ క్లైమాక్స్లో చాలా అంటే చాలా బాగా ఏడిపిస్తాడు. సంక్రాంతికి సంబంధించి పాట లేదు కానీ సంక్రాంతి ఫెస్టివల్ లైట్గా టచ్ చేపిస్తాడు అంతే. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ కదా, అది కాక మనకి మరో కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన నాగార్జున గారికి చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. తప్పకుండా సెకండ్ మూవీ భయ్య హనుమాన్ తర్వాత నెక్స్ట్ మూవీ ఏదైనా నిలబడుతుందంటే ఖచ్చితంగా నా సామి రంగ మాత్రమే. అందరూ వెళ్ళి సంక్రాంతికి తప్పకుండా చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ముందుగా భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడే నా సామి రంగ మూవీ చూసొచ్చానండి. నేను నాగార్జున సార్ గారి మూవీస్ 1996 నిన్నే పెళ్ళాడతా నుండి ఆయన ప్రతి మూవీస్ చూస్తూ వచ్చినామండి ప్రత్యేకంగా. అయితే నా సామి రంగ విషయానికి వచ్చేసరికి 1963 నుండి 1988 వరకు నాగార్జున గారి స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉండాలో అలాగే ఉంది, అంతే బ్రహ్మాండంగా ఉంది. నిజంగా చాలా తనివి తీరా ఉందండి. ఎందుకంటే వింటేజ్ నాగార్జున గారిని చూసి వచ్చాను. ఎక్సలెంట్ అండి. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్, కీరవాణి గారి నాగార్జున గారి కొలాబరేషన్ నేను 1995 హలో బ్రదర్, అలాగే శ్రీరామదాసు, అలాగే అన్నమయ్య, ఇలా మరికొన్ని, అలాగే నా సామి రంగ ఇప్పుడు చూస్తున్నాను కదా. నాగార్జున గారి, కీరవాణి గారి కొలాబరేషన్ ఎప్పుడు బ్లాక్ బస్టర్ అనండి, ఎప్పుడు కాంప్రమైజ్ కాని మూవీస్ అవి. సంక్రాంతి విన్నర్ ముక్త కంఠంతో ఘంటాపదంగా చెప్పాలి అని అంటే మాత్రము అఖండ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకునేది, ఒప్పుకునేది కూడా హనుమాన్ మూవీ అనండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నా సామి రంగా నేను చెప్తున్నా అన్న, పాత సినిమాల్లో మనం చూసి ఎంత మనస్ఫూర్తిగా బయటకు వస్తాం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కళ్ళు కంపన్లలో ఈ మధ్య జర తగ్గింది కానీ కళ్ళు కంపన్లలో పూర్వకాలంలో ఏమైతే అంటే సీసా ముంత పెట్టుకొని పాత పాటలు పెట్టుకొని ఎంత ఎంజాయ్ అంటే వాడు ఇంకా స్వర్గంలో ఉన్నట్టే. అలా కళ్ళు ముంత లేదు కానీ అంత గుడ్ ఫీల్తో బయటకు వస్తారు. ఇంతకంటే అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక మంచి సినిమా, ఒక పాత సినిమా పాత రోజుల్లోకి తీసుకెళ్ళిపోయాడు. అంటే పాత స్టోరీ ఏం లేదు, మంచిగానే ఉంది కానీ ఆ గుడ్ ఫీల్ తీసుకొచ్చారు. మ్యూజిక్ తోటి కానీ వాళ్ళ యాక్టింగ్ తోటి కానీ వాళ్ళ డైరెక్షన్ కానీ ఎక్కడ వల్గరీ లేదు, బూతులు లేవు, ఏమో చాలా భారీగా లేదు కానీ ఎక్కడ బోర్ ఉండదు. సినిమా ఏదైతే ఉన్నదో 2.5 గంటలు అది చూసి బాగా ఎంజాయ్ చేసి వస్తారు. ఎవ్రీథింగ్ ప్రతి సినిమా నచ్చింది, ప్రతి సీన్ నచ్చిందంట. ముఖ్యంగా ఏంటంటే చాలా రోజుల తర్వాత అమ్మాయిని చాలా అద్భుతంగా ఫేస్ తోటి కూడా అట్రాక్షన్ చేయొచ్చు అని చూపించిన సినిమా ఇది. అమ్మాయిలు ఆ బట్టలు చింపుకొని పొట్టి డ్రెస్సులు కాదు, కేవలం అమ్మాయి ఫేస్ తోటి అట్రాక్షన్ చేయొచ్చు అని చూపించిన సినిమా ఇది. ఆ చైన్ లాగినప్పుడు మాత్రం అందరూ బాగా విలలేస్తారు థియేటర్లో. ఎందుకంటే మళ్ళీ శివ అది మనకు గుర్తుకొస్తుంది బాగా. అల్లరి నరేష్ సెకండ్, ఆయనను మెచ్చుకోవాలి, చాలా అద్భుతంగా చేశాడు, సూపర్గా చేశాడు. అల్లరి నరేష్ సీను లాస్ట్ సీన్లో అందరికి ఏడుపు వచ్చేస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న,
మీరు టికెట్ తీసుకొని వస్తే నేను చెప్తున్నా కదా, ఒక ఫుల్ బిర్యానీ తిని వస్తే ఎట్లుంటుందో, లేదంటే వెజిటేరియన్ తినే వాళ్ళు మంచి పప్పన్నం తిని వస్తే ఎట్లుంటుందో ఈ సినిమా చూసి వస్తే అట్లా వస్తారు బయటికి. చైన్ గుంజుతాడు చూడు, ఆ చైన్ మళ్ళీ ఇందులో కూడా గుంజాడు, బాగుంటుంది ఆ సీన్. ఫైట్స్ బాగున్నాయి, బాగుంది హైలైట్ సినిమాలో. వాడిని పెట్టిల్లంటేనే దాని గురించి అనుకుంటా. చాలా లాగ్ ఉంది, కొంచెం కాదు చాలా లాగ్ ఉంది. ఓవరాల్ యావరేజ్. నాగార్జున గారి యాక్టింగ్ ఇస్ సూపర్, కాకపోతే మూవీ లాగ్ వల్ల యావరేజ్ అనిపిస్తుంది మూవీ. అసలు రాజ్ తరుణ్ ఎందుకు పెట్టిరో తెలియదు, కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే సూపర్. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అండి. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ఒక కామెడీ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, మోర్ ఓవర్ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా ఇరగదీశాడు సినిమా. లాస్ట్కి వచ్చిన లేటెస్ట్కి వచ్చినట్టు బుల్లెట్ దిగిందా లేదన్నట్టు విన్నింగ్ అయితే మన నాగార్జున గారిదే. సినిమా అయితే చాలా బాగుంది, అందరూ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. విజిల్స్, కేకలు, కేరింతలు. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. కథ నడిపించిన విధానము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, మన సంక్రాంతి, భోగి, కనుమ, సంక్రాంతి చూపించిన విధానము అంత బాగుందండి. స్టోరీ లైన్ బాగుంది. అల్లా నరేష్ యాక్టింగ్ అయితే సూపర్. అసలు విజయ్ బిన్నీ గారికి అండ్ నాగార్జున గారికి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ బెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. నా సామిరంగ సినిమా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది సినిమా. అంటే ఒక పండగకి సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆ సినిమాలో ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ ఇవన్నీ ఉండాలన్న. ఇవన్నీ ఉన్న సినిమా ఈ సంక్రాంతికి ఎదురా అని చెప్తే నా సామిరంగ ఆ సినిమా అని చెప్తా అన్న. నాగార్జున గారు అయితే వేరే లెవెల్ యాక్షన్ చేసిర్రు అన్న. పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసారు. అదే చెప్తున్నాను, అంటే ఒకప్పుడు ఎప్పుడో చైన్ లాగి ఇట్టు కొట్టిండన్న. సేమ్ ఈ సినిమాలో కూడా ఇంటర్వెల్ ముందు చైన్ లాగుతాడు, ఇట్టు కొట్టేసిండన్న. నిజంగా బాక్స్ ఆఫీస్ ఇట్టు కొట్టేసిండు. సంక్రాంతికి ఇట్టే ఏ సినిమారా, ఫ్యామిలీతో వెళ్ళి ఏ సినిమా చూడాలరా అంటే నా సామి రంగా అని చెప్తా అన్న. ఎందుకంటే అంత బాగుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ కానీ, ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి అన్న. ఫైటింగ్ తెలుసు, ఎమోషన్ తెలుసు, కానీ సినిమాలో ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, చాలా బాగుంటాయి. డైరెక్టర్ గారు మీరు విజయ్ బిన్నీ డాన్స్ మాస్టర్ అంటున్నారు. మీరు డాన్స్ మాస్టర్ కాదు సార్, మీరు తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ సార్. నిజంగా ఎందుకంటే అంత బాగా డైరెక్షన్ చేసి నాకు అంత బాగా అనిపించింది అన్న. ఆస్కార్ అన్న, ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న. ఏం చెప్పచ్చు అన్న, ఇంకా సాంగ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ. ఒక సంక్రాంతికి ఫ్యామిలీతో కావాల్సిన మూవీ అన్న ఈ సినిమా. సంక్రాంతికి ఫ్యామిలీ అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. అందరు చూడండి, ఎవరు మిస్ కాకండి అన్న. ఈ ప్రసాద్ ఐమాక్స్లో మనం ఒక అకినేని సినిమాలకు తప్ప ఎప్పుడు కనిపించామన్నమాట. నా స్వామి రంగ సూపర్ డూపర్ హిట్. హాయ్ 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 హాయ్. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. నా స్వామి రంగ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూర్చొని చూడవలసిన మూవీ నా స్వామి రంగ. ఒక్కసారి నాగార్జున గారు సవాల్ చేశారంటే అది ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారని అర్థమైనా. నిన్న రాత్రే ట్వీట్ చేశారు విజయ్ బిన్ని కంగ్రాచులేషన్స్, మనం హిట్ కొడుతున్నాం అని చెప్పేసి. ఆల్రెడీ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. లవ్ సీన్స్, ఫైట్ సీన్స్, సెంటిమెంటు చాలా బాగుంది. పాటలు, కీరవాణి గారు ఇచ్చిన బీజిఎం, తర్వాత నాగార్జున గారు ఒక కొత్త డైరెక్టర్తో ప్రయోగం చేయడం అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే పేరున్న డైరెక్టర్తో హిట్ ఎవరైనా కొడతారు, కొత్త డైరెక్టర్తో హిట్ కొట్టేవాడినే ఏమంటారు, కింగ్ అంటాం. సో కింగ్. ఫైట్స్ బాగున్నాయి, అభిమానులకు ఇంకా సరిపోలేదు. ఇంకా బాగుంటాయి, ఇంకా ఎక్కువ అంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. సరిపోలే, ఇంకా డోస్ సరిపోలే. మా బాస్ స్టోరీ చాలా బాగుంది. ఫైట్ సీన్స్ మాకు సరిపోలేదు డోస్ యాక్చువల్గా. ఎందుకంటే మా బాస్ ఇంకా మాస్ జాతరలో ఇంకా ఎక్కువ దుమ్ము దులిపేయాలనుకున్నాము. అల్లరి నరేష్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ కూడా చాలా బాగుంది. అల్లరి నరేష్ అయితే జీవించేశారు. ఎందుకంటే అల్లరి నరేష్ నాగార్జున గారికి డయాట్ ఫ్యాను, మాలాగే డయాట్ ఫ్యాను కాబట్టి జీవించేశారు నాగార్జున గారి పక్కన. ఆయన పక్కన చేయడమే ఆయన అదృష్టంగా భావించారు అల్లరి నరేష్ గారు. ఒక అభిమానిగా 5 అనే అంటాను, 5కి 5 అనే అంటాను, అవుట్ ఆఫ్ 5 అని అంటాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా సామిరంగా సినిమా మార్నింగ్ షో చూసినాం, ఇప్పుడు చూసినాం షో చూసినామండి. నా సామిరంగా అసలు సినిమా చూస్తున్నా మాత్రం సూపర్ ఉంది సినిమా. నిజంగా చెప్తున్నా, ఈ సంక్రాంతికి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను ఎవరు అనుకోలేరు, కానీ నిజంగా నాగార్జున ఫ్యాన్స్కి అంత పెద్ద పండుగ అనుకోవాలి సినిమా. నిజంగా చెప్తున్నా చాలా సూపర్ ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ పెట్టిండు, సెకండ్ హాఫ్ అంతా బాగా పెట్టిండు. అసలు ఎలివేషన్స్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతి సీన్ మనం చూస్తా కూడా ఎంజాయ్ చేస్తాం. ఏదైనా నీకు ఎక్కడ బోర్ అనేది ఏది లేదు. కొత్తగా ప్రజెంటేషన్ చేసిండు, హైలైట్ ఉంది సీన్ మాత్రం. సాంగ్స్ మాత్రం ఇచ్చి పడేసిండు, నీకు సాంగ్స్ కూడా ఎక్కడ బోర్ అనేది లేదు. ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అంటే చైనే, అంత హైలైట్ ఉంది.